అప్పుడు కూడా ఇలాగే మిస్ అయింది. ఎందుకు ఎందుకు మనకే ఇలా జరుగుతుంది? చాలు మృదుల, ఇన్నాళ్ళు ఏడ్చింది చాలు, మనం బాధపడింది చాలు. దేవుడి సంకేతం పంపాడంటే మన బిడ్డ ఎక్కడో ఒక చోట చల్లగా ఉంది. ఏదో ఒక రోజు మన బిడ్డ మన ఇంటికి వస్తుంది. ఇప్పుడు దేవుడు మనకింకో బిడ్డనిచ్చాడు కదా, మన బిడ్డని ఈ శాంభవిలో చూసుకుందాం. అవును, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను అనుకున్నదే జరగాలి. వాళ్ళ నాశనమే నాకు కావాలి. 10 జన్మల తర్వాతైనా నాకు వాళ్ళు కనిపించినా సజీవ దహనమే చేస్తాను తప్ప వాళ్లతో చేతులు కలిపే ప్రసక్తే లేదు. ఆ మధు, మృదుల వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరూ నాశనం అయిపోవాలి. అందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోను. కనుమూలి, నేను మళ్ళీ చేస్తాను. హోయ్, ఏంటలా అరుస్తున్నావు? నీ మాదిరి పెండ్లామును చూస్తే అరుపులు కాక ఇంకేం వచ్చును? ఇన్ని ఏళ్లైనా నీ బుద్ధి జ్ఞానం మారదా ఏమి? హేయ్, పెళ్ళాం ఏంటి పెళ్ళాం? ఎవరు నీ పెళ్ళాం?
ನಾನ್ ಯಾರ ಮೆಳ್ಳೋ ಇಂದ ತಾಳಿ ಕಟ್ತನೋ ಅವ್ರದಾ ನಾ ಪೆಂಡ್ಲಾಂ తెలిసిందా? మా అమ్మ పదవి కోసం నీ పైత్యం కోసం నా మెళ్ళో కట్టించుకున్న తాడు మాత్రమే ఇది. ఇది ఎప్పటికీ తాళి కాదు. నువ్వెప్పటికీ నా మొగుడివి కాదు. నా లైఫ్లోకి ఎలాగో రాలేవు గాని నా రూమ్లోంచి కూడా బయటకు పో. అందా పెరియ మాటలు వేండ కనిములి. నువ్వంటే రొంబ ఇష్టం ప్రాణం. నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. ఈ గొడవలో అవి వేండ కనిములి. అప్పుడు నువ్వుదా తప్పు చేస్తేవి. వాళ్ల దారిని వాళ్ళేదో బతుకుతా ఉండారు. ఇంకా ఏదో చెయ్యాలని చూస్తే రొంబ పాపం. షట్ అప్. అసలు నా దరిదాపుల్లో కూడా రావద్దంటే నా విషయాల్లో కలవ చేసుకోవడానికి ఎంత ధైర్యం. నాకు నచ్చిందే చేస్తాను. అనవసరంగా ఇన్వాల్వ్ అయితే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. సొల్లుంగు సార్. ఏం మురుగన్ డల్గా ఉన్నావు? ఏమి చెప్తుంది సార్ నా బాధ? పెండ్లాము సఖ్యంగా లేకపోతే హుషారు ఎపిడి వచ్చును. సారీ, మా వల్ల నీ జీవితం పాడైంది. ఇలా మేడం, మీరు నాకు చాలా మేలు చేస్తిరి. కనిములి అంటే నాకు రొంబ ఇష్టం మేడం. పెండ్లి కాకపోయుంటే పిచ్చివాణ్ణి అయిపోయి ఉండేవాణ్ణి. దానికంటే ఇది కొంచెం బెటర్. ఏ దినం కాకపోయినా ఎప్పటికైనా మారుతుందన్న ఆశ ఉండాది. తప్పకుండా మారుతుంది మురుగన్. తన్ని మార్చడానికి మా సపోర్ట్ ఎప్పుడూ నీకుంటుంది. రొంబ థ్యాంక్స్ సార్. మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి మురుగన్. మాకు చాలా విధాలుగా సహాయం చేస్తావు. ఇది ఇలాగే ఉండాలి. కనుమోలి బిడ్డ గురించి ఎప్పుడు ఏం మాట్లాడినా చెప్పు. కండిపా మేడం, నేను నమ్మికంగా చెప్తుండా. మీ బిడ్డ ఎక్కడున్నా మీకు చేరుతాది. ఆ నమ్మకంతో ఎదురు చూస్తున్నా మురుగన్. సరే, నువ్వు మాతో మాట్లాడుతున్నట్టు కనిమూలికి తెలిసే ప్రాబ్లం అవుతుంది. సరే, మళ్ళీ చేస్తాం. సరే సార్. యాడికి పోయినాది? చెప్పమ్మా. ఎప్పుడే ఇరుకుమే? ఈ జన్మలో మళ్ళీ ఎలా ఉన్నావని అడుగొద్దమ్మా. నువ్వు చేసిన పనికి నా జీవితంలో సంతోషం ఎప్పుడో పోయింది. అది నేను చేసిన పని కాదుమే, అంత మృదుల. నీ బాధకి నా బాధకి అదే కారణం. జరిగిపోయిన దాని గురించి యోచించి లాభం ఇల్లే. జరగబోయే దాని గురించి ఆలోచన చెయ్యాలా. చెన్నై వందు నా పనులన్నీ పూర్తి చేస్తని నాళ్ళకి హైదరాబాద్ వస్తాండా. అంగ ఓరు లెక్క సరిచెయ్యాలా. ఎవరి లెక్కమ్మా? అదే ఆ మృదులాదేవి. ఈ ప్రపంచంలో నాకున్న ఒరే ఒక శత్రువు మృదుల. నా పదవిని పోగొట్టినాది, నా పరువు తీసేసినాది, తలెత్తుకోకుండా చేసినాది. ఎవరి బిడ్డని దూరం చేసినా పగ తీరలేదు మే. నా కళ్ళారా దాన్ని నాశనం చూడాలా. అందుకోసమే మళ్ళా హైదరాబాద్ వస్తాడా. ఈసారి పదవి పోతాది, పరువు పోతాది అని భయం ఇల్లే. ఏమైనా చెయ్యొచ్చును. చేద్దామమ్మీ, నాళ్ళకి కలుద్దాం. సరేనమ్మా. ఏం లేదు బేటా, నువ్వెప్పుడు మా అమ్మా నాన్న లేరి అని నన్ను వదిలేశారా అని రంగిని అడుగుతుంటావే. నిన్ను వదిలేలేదు బేటా, మీ అమ్మా నాన్నల్ని చంపేశారు.
మీ అమ్మని సంపిందాని పేరు మృదుల. అవును, మృదులే. నీకు అమ్మా నాయనల్ని లేకుండా చేసింది, నిన్ను అనాథం చేసింది. దాన్ని నువ్వు వదలకూడదు. వదల మృదులా, నిన్ను వదలను. బావా, ఈ బ్యాంగిల్ పాపని ఉయ్యాలలో వేసినప్పుడు పెట్టింది కదా? పాప మృదులా, వదలను. ఎట్లా కొట్టినా అక్క? మస్తు కొట్టినవు. నువ్వేదనుకుంటే గజ్జేస్తావు. ఇప్పటి సంధి గా మృదుల కోసమే ఆలోచిస్తా. మా అమ్మాయిల్ని చంపినట్టే ఆ మృదులాని చంపుతా. యాడుందా మృదుల? దాన్ని నేను చూడాలక్క. మా అమ్మాయిల్ని చంపినందుకు దాని మీద పగ తీర్చుకోవాలక్క. గట్లనే సెల్లి, నీ బాధ చూడలేక పేరు చెప్పినా. ఎట్లుంటదో యాడుంటదో నాకు కూడా తెలియదు. దొరసాని చెప్తది గాని గిట్లనే కసి పెంచుకో. కనిపించినప్పుడు ఒకేసారి కసి తీర సంపుదు. అట్నే అక్క. యాడుందా మృదుల? దాన్ని నేను చూడాలక్క. మా అమ్మాయిల్ని చంపినందుకు దాని మీద పగ తీర్చుకోవాలక్క. చెప్పు దొరసాని. మల్లికి చెప్పేశావా? చెప్పిన దొరసాని. గిప్పుడు చెప్తేనే కదా అప్పటికి కసి వెరిగేది.
అందుకే కుండ మీద పేరు రాసినా కాసి పుట్టిస్తున్నా. శభాష్ రంగి, ఇలాగే ట్రైనింగ్ ఇవ్వు. నీకేం కావాలన్నా నేనిస్తాను. ఇంకా బాగా రాటు తెలిపోవాలి. తొందరలోనే ఆ ఇంట్లోకి ప్రవేశపెట్టాలి. ఆ ఇల్లు సర్వనాశనం చేయాలి. అవుతుంది దొరసాని, నేను చూసుకుంటా కదా. సలే పోదన్నాడు. ఈ రోజు ఏం చేద్దాం అక్క? ఇంగే ఉంది, కాయ రాజా కాయ ఆడదాం పద. సరే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. బ్రాహ్మణీదేవి గారు రాలేదా? మనందరినీ కలిసి ఓ డెసిషన్కి రమ్మన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ స్వాగతం. మీ అందరికీ తెలుసు, ఇప్పటి వరకు మా అమ్మ బ్రాహ్మణీదేవి గారు మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఆమె గౌరవ చైర్మన్గా మాత్రమే ఉంటూ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల్ని మనలో ఎవరో ఒకళ్ళకి అప్పగించాలని చూస్తున్నారు. సో కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్ మృదుల కాబట్టి ఆమెకే మేనేజింగ్ డైరెక్టర్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. కానీ మన బోర్డులో కొత్తగా చేరిన ఒక వ్యక్తి అబ్జెక్షన్ పెట్టడం వల్ల ఓటింగ్కి వెళ్తున్నాం. ఇంకా అతను వచ్చినట్లేరు కదా? సార్, అతను కాదు, ఆమె మిస్సెస్ సౌందర్య రాజన్. రాజన్న? మన కంపెనీలో 30% షేర్స్ కొన్నారు. అంటే మృదుల గారితో ఈక్వల్ షేర్స్. అందుకే మేనేజింగ్ డైరెక్టర్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు ఆవిడ గురించి వినలేదు. సడన్ గా మన కంపెనీలో 30% షేర్స్ ఎలా కొనగలిగారు? మన కంపెనీలో 2 మేజర్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి ప్రీమియం రేట్లలో షేర్స్ కొన్నారు. ఇంట్రెస్టింగ్. ఎవరావిడ? ఓకే, టైం అవుతుంది, పోటీ స్టార్ట్ చేద్దాం. మీరు ఎవరిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎన్నుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు పేపర్ మీద రాసి ఆ బౌల్లో వేయండి. ఒక్క నిమిషం మధు గారు. మేనేజింగ్ డైరెక్టర్ పదవి కోసం పోటీ పడుతున్న మిస్సెస్ సౌందర్య రాజన్ వచ్చాక స్టార్ట్ చేద్దాం. టైం అంటే టైంకి రావాలి. ఒక్కరి కోసం ఇంతమంది వెయిట్ చేయడం కరెక్ట్ కాదు.